ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే మనం ఐడియల్ సిచ్యువేషన్ ప్రొవైడ్ చేస్తామా లేదనే సెకండరీ. ఐడియల్ సిచ్యువేషన్ ఏంటో తెలియాలి కదా మనకి, అవునా? మీరు చేయలేకపోతే ఎవడో ఒకటి డొనేషన్ చేసేవాళ్ళు ఉంటారు. ముందు ఏం కావాలో ఇదేమి మిమ్మల్ని ఏమి తప్పు పట్టడానికి రాలేదు. అర్థమైందా? వచ్చింది ఏంటంటే ప్రజలకు అందుతున్నాయా లేదా, మేమేమైనా చేయగలమా లేదా, మేమేదో అద్భుతాలు చేస్తాం అన్నీ చేస్తామని చెప్పట్లేదు. ముందు వాస్తవం తెలుసుకోవాలి. మీరు ఓపెన్ అప్ అయ్యి అందరినీ మాట్లాడేవ్వండి. సో ఆక్సిజన్ ఉంది, సెంట్రల్ ఏసీ పనిచేస్తుంది, మానిటర్స్ ఆల్ మానిటర్స్ పనిచేస్తున్నాయి, ఉన్నాయంటే పనిచేస్తున్నాయి. ఏ అన్నింటిలో లేవు అసలు మానిటర్స్ ఇవన్నీ ఉన్నాయి, అన్నిటికీ వీటికి లేవు మానిటర్స్. ఇక్కడ ఒక్కటి ఉంది పాతది. అసలు ఈ మానిటర్లు ఎన్ని ఉండాలి? ఇక్కడేం కనిపించలేదు నాకు. బయోమెడికల్ ఇంజనీర్ ఏరైనా ఎక్కడ ఉన్నారు? రవి అన్న నేర్చుకోలేదా? Orthopedics, pediatrics, these are the general specialties and super specialties, cardiology, CTS, neuro. Most of the cases, what I observation, they are coming from the what is the ideal organ transplant. Organ transplantation we are doing. CMO నుంచి ఏవైతే ఆర్డర్స్ వస్తాయో వాటిని మాత్రమే పూర్తి చేస్తాం. 100% అనుకున్నప్పుడు దాని మీద కొనేసేసి వెళ్ళిపోతాం. సో 1 year చేయాల్సింది సెంట్రలైజ్ చేసి కూర్చున్నారు అన్ని చిన్న చిన్నవి కూడా. ఆఫ్టర్నూన్ మీరు తీసుకెళ్ళమంటారు. Madhav State Referral Hospital present in the center of the state. కాంపౌండ్ వాల్ ఉంది. కాంపౌండ్ వాల్ చుట్టూ కూడా ఈ స్ట్రీట్ వెండర్స్ వాళ్ళు వీళ్ళు రకరకాలుగా వచ్చేసి గందరగోళం చేస్తున్నారు. సో అక్కడ మనము మార్కింగ్ వేసేసి 2 వీలర్స్ అట్లీస్ట్ 2 వీలర్స్ అన్ని బయట వదిలేటట్టుగా చేయగలిగితే 4 గేట్లు ఉన్నాయి దీనికి, ఎటువంటి రావచ్చు. సో అది కానీ చేయగలిగితే మాత్రం కొంత ట్రాఫిక్ ప్రాబ్లమ్ వాళ్ళు ఒప్పుకోరు సార్. డిపార్ట్మెంట్ ఎందుకంటే వెరీ వెరీ బ్యాడ్ సార్. మీరు ఇక్కడ అంబులెన్స్ రావాలంటే అసలు లోపలికి రావడానికి అంబులెన్స్ రాని పరిస్థితి. ఎప్పుడైనా 11:30, 11కి వస్తే మీరు ఎవ్రీబడి హ్యాస్ టు ఫేస్ దిస్ టైప్ ఆఫ్ థింగ్. చుట్టూ పార్కింగ్. డాక్టర్ గారికి మొన్న నేను చాలా గైడ్ చేసి చెప్పాను మీకు. జనరల్గా ఏంటంటే ఎవ్రీ వీక్ ఒక డిపార్ట్మెంట్ని తీసుకొని జనరల్గా రివ్యూ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా లాస్ట్ 2-3 months నేను వచ్చినప్పటి నుంచి కానీ లేకపోతే లోకల్ ఎమ్మెల్యేల దృష్టిలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏసీలు పనిచేయకపోవటం కానీ, ఎలివేటర్స్ పనిచేయకపోవటం కానీ, లేకపోతే ల్యాబ్ టెస్టులకి పేషెంట్లు గంటలు వెయిట్ చేయటం కానీ, లేకపోతే కొంతమందిని ఇక్కడ ల్యాబ్ టెస్టులు ఉన్నా ఒక్కొక్కసారి లేవని చెప్పి వేరే వాటికి పంపించడం కానీ, ఇట్లా మల్టీ పార్కింగ్ ఇష్యూస్,
శానిటరీ ఇష్యూస్, లేకపోతే పేషెంట్లకు పెట్టేటువంటి ఫుడ్ మీద ఉన్నటువంటి ఇష్యూస్, రకరకాల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా కొత్త బిల్డింగులు కడతా ఉన్నారు, అవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, ఆ కట్టిన తర్వాత వాటి లోపలికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, పేషెంట్ సపోర్ట్ స్టాఫ్ లేకపోవటం, ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కొన్ని విధానాలని తీసివేయటం, దీన్ని పూర్తిగా పట్టించుకోకపోవటం వల్ల ఎక్కువ అక్యుములేట్ అయిపోయినాయి. ఇవన్నీ ఫస్ట్ మేము అర్థం చేసుకుంటున్నాం. అర్థం చేసుకొని వీటిని 1 by 1 ఎలా సాల్వ్ చేయాలి, ప్రతి ఇష్యూకి ఒక అకౌంటబిలిటీ ఎలా తీసుకురావాలి, దానికి ఆ అకౌంటబుల్ పర్సన్ ఎవరు, ఆ పర్సన్కి డిఫైన్ టైంలో ఇవి ఎలా చేయాలి, చేయకపోతే డబ్బులు కావాల్సి వస్తే అవి స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకురాగలమా, లేకపోతే వేరే ఎక్కడ ఫండ్స్ నుంచి అయినా తీసుకురాగలమా, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ని ఏమైనా తీసుకోగలమా, ఇవన్నీ రివ్యూ చేసుకున్నాం. కలెక్టర్ గారు ఉన్నారు, అన్ని డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకొని మిగిలినవి ఎలా అయితే చేస్తున్నాం ఇది కూడా 1 by 1 అన్నీ మేమేదో అద్భుతాలు చేస్తాము లేకపోతే ఇవన్నీ చేస్తామని కాదు, కానీ చేయగలిగినవి చాలా ఉన్నాయి. ఎఫర్ట్ పెట్టి కంప్లీట్ చేయగలిగేవి వీళ్ళ లిమిట్లో, అంటే వాళ్ళ చేతుల్లో ఉన్నాయన్నీ కూడా చాలా వరకు చేయొచ్చు. అంతవరకు చేసే విధంగా ఒక 1-2